పరకామణి దొంగకు అండగా వైసీపీ గజ దొంగలు బయలుదేరారు. టీటీడీలో వందల కోట్లు దోచేసి తిరుమలను భ్రష్టు పట్టించారు. పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో వందల కోట్లు వైసీపీ నాయకులు స్వాహా చేసిన విషయాన్ని ఇటీవల కోర్టు కూడా పేర్కొంది. దీనిపై రాష్ట్రంలో విజిలెన్స్ విచారణ కూడా జరుగుతోంది. టీటీడీ సొమ్ము కాజేసిన దానిపై హైకోర్టు కూడా ముట్టికాయలేసింది. క్లోజ్ అయిన ఆ కేసును మళ్లీ ప్రారంభించాల్సిందిగా కోర్టు కోరింది. ఎంతో భక్తితో వేసే కానుకల డబ్బులు, డాలర్లు, బంగారం ఇతరత్ర వాటిని దొంగతనంగా గత 15 ఏళ్లుగా దోచుకుంటూ వస్తున్నట్లు బయటపడింది. ఈ కానుకలు కౌంటింగ్ లో కూర్చుని ఓ వ్యక్తి అప్పనంగా దోచేశాడు. ఆయనను పట్టుకుని శిక్ష వేయడం పోయి వైసీపీ నాయకులు వెనకేసుకొస్తున్నారు. అంటే వాళ్ళ పాత్ర స్పష్టమని ఇక్కడ అర్థమవుతా ఉంది. వందల కోట్లలో టీటీడీ డబ్బు దోచేశారు. పెద్ద జయంగారి మఠం నుంచి ఒక గుమస్తా పరకామణిలో పాల్గొని దొంగతనానికి పాల్పడ్డాడు. అతని పేరు రవికుమార్. కోట్ల రూపాయల విలువైన స్థలాలు, ఖరీదైన ఇళ్లు చెన్నై మొదలుకొని విజయవాడ, తిరుపతిలలో రవికుమార్ ప్రాపర్టీస్ కొన్నాడు. అలాంటి వ్యక్తిని ఏం చేసినా పాపం లేదు, జైల్లో పెట్టి శిక్షించాలి. కానీ అప్పటి వైసీపీకి చెందిన ఇద్దరు చైర్మన్లు, బోర్డు సభ్యులు ఈవో ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి అతనికి అండగా నిలిచారు. వీరంతా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దోచేశారు. ఈ విషయంపై హైకోర్టు మొట్టికాయలు వేసింది. విచారణ జరుగుతోంది. రవికుమార్ ఒకసారి కొన్ని వందల డాలర్లు అతని కాళ్ల సందులో ఉంచుకుని వెళుతుండగా పట్టుపడ్డాడు. ఏప్రిల్ 29, 2023న అతనిని అరెస్ట్ చేశారు. అయితే అతని ఆస్తులన్నీ ఆలయానికి రాసిచ్చేసినట్లు దొంగ రికార్డులు సృష్టించారు. దీనికి బోర్డు కూడా అనుమతించిందని అబద్ధాలు చెప్పారు. 4 నెలల 23 రోజుల తర్వాత అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ లోక్ అదాలత్లో నిందితుడిని కలిసి రాజీ పడ్డట్టు కథ అల్లాడు. జడ్జి కేసు కొట్టేసినట్లు వారికి వారే సృష్టించుకున్నారు. 4.5 నెలల్లోనే నిందితుడు దొరకడం, దేవస్థానానికి అప్పగించడం, అతని ఆస్తులు రాసిచ్చినట్లు వదిలేయడం జరిగిపోయింది. ఈ వ్యవహారంలో అప్పటి బోర్డు సభ్యులు వైకాపా ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలు సమగ్ర వివరణ ఇవ్వాలి. దీని మీద విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఈ ప్రశ్నలకు వైకాపా సమాధానాలు చెప్పాలి, లేదంటే కోర్టుకైనా తెలియజేయాలి. టీటీడీనే ఫిర్యాదు చేసి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ కాబడిన దొంగకు సంబంధించిన ఆస్తులను ఛార్జ్షీట్ ఫైల్ అయ్యే లోపలే టీటీడీకి ఉందా? అంత త్వరగా అంటే అరెస్ట్ కాబడిన 20 రోజులకే టీటీడీ బోర్డు అతని ఆస్తులను ఎందుకు రాయించుకుంది? అలా రాయించుకునే అధికారం టీటీడీకి ఎవరిచ్చారు? అదంతా దొంగ సొమ్ముతో కొన్న ఆస్తులని మీరే చెప్పారు. మరి చట్ట ప్రకారం అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకునేందుకు కేసు నడిపించాలి కదా. చట్టంలో మీరు ఎందుకు కల్పించుకున్నారు? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. అసలు ఒక దొంగతనం చేస్తే టీటీడీ అతని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకునే హక్కు లేదు. 20 రోజులలోనే ఇలా జరిగే అవకాశం అసలు లేదు. చట్టాలు వైసీపీ నాయకుల చెప్పు చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. టీటీడీకి ఆస్తులు ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? వందల కోట్ల రూపాయల మార్కెట్ విలువ కలిగిన ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అనేక కోట్ల స్టాంప్ డ్యూటీ పడుతుంది. దీన్ని ఎవరు కట్టారో చెప్పాలి. అప్పటి పాలక మండలి సభ్యుడు చెన్నైలో ఉంటున్న వ్యక్తి రిజిస్ట్రేషన్ ఛార్జీ కట్టిన మాట వాస్తవం కాదా? అతని చేత ఎందుకు కట్టించారో సమాధానం చెప్పాలి. విచారించి బోమనపై చర్యలు తీసుకోవాలి. బోమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తన తల నరుక్కుంటానని పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. కోర్టు ముందర ఇలా చెప్పగలడా? వీరికి దేవుడంటే భయమే లేదు, ఉంటే ఇలా చేయరు. అప్పుడు ఈవోగా ఉన్న ధర్మారెడ్డి గుడ్డి గురానికి పళ్ళు తోముతున్నాడా? ఈ ధర్మారెడ్డి ఢిల్లీ నుంచి వచ్చింది ఇందుకేనా? ఇదంతా చేయడానికి ఎలా ఒప్పుకున్నారు? ఎలా సంతకం పెట్టారు? ఒకవేళ సంతకం పెట్టలేదంటే సంతకం పెట్టలేదని చెప్పగలడా? ఏవిఎస్ఓ రవికుమార్ కలిసి రాజీ పడి లోక్ అదాలత్లో రాజీ అయ్యారు. అప్పటి జిల్లా జడ్జి కేసు కొట్టేశారు. కానీ ఏవిఎస్ఓ వ్యక్తిగత హోదాలో లేదా ఏవిఎస్ఓ హోదాలో ఎలా ముద్దాయితో రాజీ పడతాడు? అలా రాజీ పడడానికి అవకాశం లేదు. రాజీ పడడానికి టీటీడీ బోర్డు అనుమతిస్తూ రెజల్యూషన్ పాస్ చేసిందా? దానికి చైర్మన్, ఈవో సభ్యులు ఒప్పుకున్నారా? రాజీ పడటానికి ఏవిఎస్ఓ ఎవరు? వీటన్నిటికీ బోమన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలి. మొదట అరెస్ట్ జరిగింది చైర్మన్ సుబ్బారెడ్డి హయాంలో. అసలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పు కాబట్టి సుబ్బారెడ్డి మీద చర్యలు తీసుకోవాలి. నేరస్తుడిని రక్షించడమే కాకుండా దేవుడిని కూడా మోసం చేశారు. ఎవరికి ఎంతెంత పంపకాలు జరిగాయో తేలాలి. చట్టానికి మేము అతీతులమన్నట్లుగా వ్యవహరించారు. దేవుడి డబ్బుకు ట్రస్టీగా ఉండాల్సిన 2 చైర్మన్లు, ఈవో నేరస్తులతో కుమ్మక్కై దేవుడినే మోసం చేశారు. ప్రభుత్వం తరపున రెగ్యులర్ అథారిటీగా ఉండాల్సిన ఈవో దగ్గరుండి కథ నడిపించాడు. గతంలోనే టీటీడీలోని 2వ, 3వ సత్రాలు కూడా
కూల్చి పాపం మూటగట్టుకున్నారు. వచ్చిన 3 నెలలలోనే 1700 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. వీటన్నిటికీ లెక్కలు ఉన్నాయి, అవన్నీ బయటకు వస్తాయి. దేవుడి సొమ్మును దోచేసిన వ్యక్తితో బేరసారాలు చేసిన వారిని దేవుడు క్షమించడు గాక క్షమించడు.